ఎన్కేపీకి స్వాగతం. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ నాయకులు కార్యకర్తలు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని రాపూరు క్లస్టర్ 3 ఇన్ఛార్జ్ చేను పెంచల్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం రాపూరులోని షాదీ మంజిల్లో పార్టీ ముఖ్య నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ ఆదేశాల ప్రకారం ఇకపై ప్రతి బుధవారం ఈ విధమైన సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి బూత్ పరిధిలో ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన కొత్త ఓటర్ల పేర్లను నమోదు చేయించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు త్వరలో మన రాష్ట్రంలో ఆగస్టు సెప్టెంబర్లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయి. దాని గురించి వీళ్ళందరూ కూడా కలిసి ఆయా గ్రామాల్లో ఆయా బూతుల ఇన్ఛార్జీలో అందరినీ కూడా కలుపుకొని ఆ ఓటర్ లిస్టులని కూడా సరిచేసుకుని ఎవరన్నా డైట్ కేసులు సరిపోయి ఉన్నారా, ఎవరన్నా దొంగ ఓట్లు ఉన్నాయా, గత ప్రభుత్వంలో ఈ దొంగ ఓట్లు విపరీతంగా చేస్తున్నారు, అట్లాంటి అన్ని కూడా ఈ గ్రామ వాస్తుడా కాదా అవన్నీ కూడా వెరిఫికేషన్ చేసి అలాంటి దొంగ ఓట్లు ఉన్నా కూడా తీసేసి కొత్త ఓట్లు ఏమన్నా వయసు వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కొత్త ఓట్లు చేర్చుకుని ఈ రేపు స్థానిక సంస్థల్లో ప్రభుత్వం ఆదేశించిన ఆదేశాల ప్రకారం మన మండలంలోనే అన్ని గ్రామ పంచాయతీలు కూడా మనము కైవసం చేసుకోవాలని కష్టపడి పార్టీని బలోపేతం చేసి ఈ కార్యక్రమంలో చర్చించుకోవడం జరిగింది. అట్లాగే ప్రతి బుధవారం కూడా ఈ క్లస్టర్ మీటింగులు జరుగుతాయి. అందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో అందరినీ కూడా పిలిపించుకొని ప్రతి బూత్ ఇన్ఛార్జీలు కూడా పిలిపించుకొని వాళ్ళ సలహాలు సూచనలు ఇచ్చి పార్టీని బలోపేతం తీసుకువెళ్తుందిగా కోరడం జరిగింది. క్లస్టర్లు అంటే మన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ గారి ఆదేశాల ప్రకారం, అలాగే రాపూర్ మండలంలో చెన్ను అశోక్ రెడ్డి గారి సూచనల ప్రకారం రాపూర్ మండలంలో క్లస్టర్లు రెండు క్లస్టర్లు జనాలు కూడా అందరూ బిఎల్ఓలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ లెవెల్ ఇన్ఛార్జీలు అందరూ కలిసికట్టుగా షాజీ మంజిల్లో ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 0 డోర్ నెంబర్లతో మన వైసీపీ గవర్నమెంట్ లో చాలా ఓట్లు చేర్పించడం జరిగింది. వాళ్ళు ఏదో గందరగోళాలు చేసి ఏదేదో చేయాలని చెప్పేసి వాళ్ళు ఓటింగ్ శాతం పెంచుకోవాలని చెప్పి ఏదేదో చేసి అప్పుడు రకరకాలుగా మంచి లబ్ధి చేకూరే విధంగా చేసుకున్నారు. డోర్ 0 నెంబర్లు ఉండేటన్ని తీసేసి తొలగించేసి నిజాయితీగా ఓటింగ్ చేయించుకొని ఫస్ట్ 3, 4 అందరూ కలుపుకొని యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, కేఎస్ఎస్లు అందరూ కలిసి మీటింగ్ జరుపుకోవడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ అయితేనేమి, ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ అయితేనేమి, ప్రతి ఊర్లో దొంగ ఓట్లను తొలగించడం కానీ కొత్త ఓట్లు చేర్చుకోవడము అన్ని విషయాల మీద చర్చించుకోవడం జరిగింది. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించడం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి. స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయి. దాని గురించి వీళ్ళందరూ కూడా కలిసి ఆయా గ్రామాల్లో ఆయా బూతుల ఇన్ఛార్జీలో అందరినీ కూడా కలుపుకొని ఆ ఓటర్ లిస్టులని కూడా సరిచేసుకుని ఎవరన్నా డైట్ కేసులు చనిపోయి ఉన్నారా, ఎవరన్నా దొంగ ఓట్లు ఉన్నాయా, గత ప్రభుత్వంలో ఈ దొంగ ఓట్లు విపరీతంగా చేస్తున్నారు, అట్లాంటి అన్నీ కూడా ఈ గ్రామ వాస్తుడా కాదా అవన్నీ కూడా వెరిఫికేషన్ చేసి అలాంటి దొంగ ఓట్లు ఉన్నా కూడా తీసేసి కొత్త ఓట్లు ఏమన్నా వయసు వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కొత్త ఓట్లు చేర్చుకొని ఈ రేపు స్థానిక సంస్థల్లో ప్రభుత్వం ఆదేశించిన ఆదేశాల ప్రకారం మన మండలంలోనే అన్ని గ్రామ పంచాయతీలు కూడా మనము కైవసం చేసుకోవాలని కష్టపడి పార్టీని బలోపేతం చేసి ఈ కార్యక్రమంలో చర్చించుకోవడం జరిగింది. అట్లాగే ప్రతి బుధవారం కూడా ఈ క్లస్టర్ మీటింగులు జరుగుతాయి.
అందరూ కూడా రేపు రాబో రోజుల్లో అందరినీ కూడా పిలిపించుకొని ప్రతి బూత్ ఇన్ఛార్జీలు కూడా పిలిపించుకొని వాళ్ళ సలహాలు సూచనలు ఇచ్చి పార్టీని బలోపేతం తీసుకువెళ్తుందిగా కోరటం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే శ్రీ నారా లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ ఇచ్చిన ఆదేశాల ప్రకారం క్లస్టర్లు అంటే మన వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ గారి ఆదేశాల ప్రకారం, అలాగే రాపూర్ మండలంలో చెన్ను అశోక్ రెడ్డి గారి సూచనల ప్రకారం రాపూర్ మండలంలో క్లస్టర్లు రెండు క్లస్టర్లు జనాలు కూడా అందరూ బిఎల్ఓలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ లెవెల్ ఇన్ఛార్జీలు అందరూ కలిసికట్టుగా షాజీ మంజులు ఈరోజు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 0 డోర్ నెంబర్లతో మన వైసీపీ గవర్నమెంట్లో చాలా ఓట్లు చేర్పించడం జరిగింది. వాళ్ళు ఏదో గందరగోళాలు చేసి ఏదేదో చేయాలని చెప్పేసి వాళ్ళు ఓటింగ్ శాతం పెంచుకోవాలని చెప్పి ఏదేదో చేసి అప్పుడు రకరకాలుగా మంచి లబ్ధి చేకూరే విధంగా చేసుకున్నారు. ఆ 0 నెంబర్లు ఉండేటన్ని తీసేసి తొలగించేసి నిజాయితీగా ఓటింగ్ వేయించుకొని ప్రతి బూత్ లెవెల్లో ప్రతి పంచాయతీలో మంచి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చే విధంగా చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఈరోజు క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ లెవెల్ ఇన్ఛార్జీలు అందరూ కూడా రాజీ మందిలో కూర్చొని సమావేశం ఏర్పాటు చేసుకోవడం దీని ముఖ్య ఉద్దేశం.